భార్యకి 24 గంటల్లో డెలివరీ కావాలి. కానీ ఈ లోపే భార్యను గొంతు నిలిమి చంపేశాడు భర్త. విశాఖపట్నం నగరంలోని పిఎంపాలెం ప్రాంతంలో జరిగిన హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. గర్భవతి భార్యను భర్తే గొంతు నిలిమి హత్య చేసిన ఘటన అందరినీ షాకు గురిచేసింది. కేవలం 2 ఏళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు జ్ఞానేశ్వర్, అనూష. అది కూడా ప్రేమ వివాహం. పిఎంపాలెం వడా కాలనీలో నివాసం ఉంటున్నారు. భర్త జ్ఞానేశ్వర్ స్కౌట్స్ సాగర్ నగర్ వ్యూ పాయింట్ వద్ద 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు. అయితే ఏప్రిల్ 14న ఉదయం అనూషకు ఆరోగ్యం బాగలేదంటూ స్నేహితులకు సమాచారం ఇచ్చాడు జ్ఞానేశ్వర్. వారు వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత అనూష మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. పిఎంపాలెం పోలీసులు ఈ కేసును విచారిస్తూ ఉండగా జ్ఞానేశ్వర్ అనూషను తానే హత్య చేశానని ఈ లోపే అంగీకరించాడు. పోలీసులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అనూషపై జ్ఞానేశ్వర్కు అనుమానాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనూష 9వ నెల గర్భవతి. మరికొన్ని గంటల్లోనే డెలివరీ కావాల్సి ఉంది. కానీ ఈలోపే ఆమె భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే ఖచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. అనూష కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ హత్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భవతిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన జ్ఞానేశ్వర్కు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన విశాఖ నగరాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ సంఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.